Daily. Taste the Daily. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మూడో విడతలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 580 గ్రామ పంచాయతీలు 4920 వార్డులకు ఎన్నిక జరుగుతోంది. ఇందులో మొత్తం 62 సర్పంచ్ పదవులు 978 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లాలో మూడో విడతలో 8 మండలాల్లోని 234 గ్రామ పంచాయతీలు 1960 వార్డుల్లో 27 సర్పంచ్ స్థానాలు 422 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 207 సర్పంచ్ స్థానాలకు బరిలో 576 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక మెదక్ జిల్లాలో 7 మండలాల్లోని 183 గ్రామ పంచాయతీలు 1528 వార్డుల్లో 22 సర్పంచ్ స్థానాలు 307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగతా 161 సర్పంచ్ స్థానాలకు బరిలో 506 మంది ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో 9 మండలాల్లోని 163 గ్రామ పంచాయతీలు 1432 వార్డుల్లో 13 సర్పంచ్ స్థానాలు 249 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 150 సర్పంచ్ స్థానాలకు బరిలో 587 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం సమయంలో కొంత చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు ఓటర్లు. అయితే వృద్ధులు, వికలాంగులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరైతే వృద్ధులు ఉంటారో వారికి పోలింగ్ కేంద్రం వైపు వెళ్లేందుకు ట్రైవీలర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొంతమంది ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీస్ లో ఉంటారో వాళ్ళు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 580 గ్రామ పంచాయతీల్లో ఈ రోజు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో ఇప్పటికే 62 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా స్థానాల్లో అయితే ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. The person you are ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో 580 గ్రామ పంచాయతీలు 4920 మండలాలుండగా అందులో మూడో విడత ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇందులో మొత్తం 62 సర్పంచ్ పదవులు 978 వార్డులు అయితే ఏకగ్రీవమయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే మూడో విడతలో 8 మండలాల్లోని 234 గ్రామ పంచాయతీలు 1960 వార్డుల్లో 27 సర్పంచ్ స్థానాలు 422 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎస్ నగేష్, ప్లీజ్ కంటిన్యూ. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఏవైతే 580 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికీ 62 స్థానాలు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా స్థానాలు అయితే పోలింగ్ జరుగుతుంది. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు, వికలాంగులు అక్కడికి పోలింగ్ కేంద్రాలకు వస్తారో గేట్ వైపు నుంచే పోలింగ్ సెంటర్ కు ఓటు వేసే ప్రాంతానికి తరలించేందుకు వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ట్రైవీలర్ కావచ్చు, సహాయకులను కూడా ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో హైపర్ సున్నితమైన కావచ్చు, లేదంటే ఎక్కువ ఈ గతంలో అవాంఛనీయ ఘటనలు జరిగిన ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ముందస్తుగా బైండ్ ఓవర్ కూడా చేశారు కొంతమంది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు కూడా చేపట్టారు పోలీసులు. 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ ఉన్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ శాతాన్ని అప్డేట్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా మూడో విడత పోలింగ్ జరగాలన్నదే ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. మూడో విడతలో మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసినట్టయితే 580 స్థానాలకు ఇప్పటికీ 62 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగతా స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో చూస్తే 234 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికీ 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా స్థానాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో 422 వార్డులు కూడా ఏకగ్రీవమైనట్టుగా మనకు అధికారికంగా వచ్చిన సమాచారం. మిగతా 207 స్థానాలకు అయితే ఇప్పుడు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లాను చూస్తే అక్కడ 27 మండలాల్లోని 183 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే 22 సర్పంచ్ స్థానాల్లో ఏకగ్రీవం కావడంతో మిగతా 161 స్థానాలకు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 9 మండలాల్లో 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా 249 వార్డులు కూడా ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ 13 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగతా 150 సర్పంచ్ స్థానాలకు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 విడతల పోలింగ్ అయిపోయింది. ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటించారు. 3వ విడత కూడా ప్రశాంతంగా జరిగే విధంగా అటు పోలీసులు కావచ్చు, ఇటు ఎన్నికల అధికారులు కావచ్చు చర్యలు అయితే తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్లకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. స్పెషల్ స్క్వాడ్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ ఉంది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ జరుగుతున్న స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకొని పోలింగ్ సరళులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశీలన జరుగుతూ ఉన్నది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాల్లో ఏవైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. స్పెషల్ టీం కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం సమయం కావడంతో కొంత మంచు ఎక్కువ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ఓటు కోసం వచ్చే వారికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో వలస వెళ్లిన వారు, ఉపాధి కోసం వెళ్లేవారు, ఇతర జిల్లాలకు వెళ్లిన వారు ఉదయం పూటే రావడానికి కొంత కష్టంగా ఉందని అక్కడ ఉన్న ప్రత్యేక సాక్షులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రయాణికులు కూడా కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఉదయం సమయంలో మంచు ఎక్కువ స్థాయిలో ఉంది, చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో పోలింగ్ శాతం 10 గంటల తర్వాత పెరుగుతుందని చెప్పి అధికారులు కూడా కొంత అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రత్యేకమైన చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాగేష్.